తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబొరేటరీ సేవలు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. భక్తులకు సురక్షితమైన మంచి నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారం అందించేందుకు వీలుగా ఈ ల్యాబ్ను అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో సిద్ధం చేస్తున్నారన్నారు. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబొరేటరీ సేవలు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. భక్తులకు సురక్షితమైన మంచి నాణ్యత కలిగిన ప్రసాదాలు, ఆహారం అందించేందుకు వీలుగా ఈ ల్యాబ్ను అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో సిద్ధం చేస్తున్నారన్నారు. 25 కోట్ల రూపాయలతో ఏర్పడుతున్న ఈ ల్యాబ్లో స్వామివారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, శనగలు, చక్కెర, యాలకులు, పసుపు, కారం వంటి 60 రకాల ముడి సరుకులు ప్రసాదాల నాణ్యతను పరిరక్షిస్తారని చెప్పారు. తిరుమలలోని ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటు పనులు 90% వరకు పూర్తయ్యాయని మంత్రి తెలియజేశారు. ఈ ల్యాబ్ కార్యకలాపాలు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. కల్తీ నెయ్యిని దృష్టిలో ఉంచుకుని ఈ ల్యాబ్లో ప్రత్యేకంగా ఈ టంగ్ అండ్ ఈ నోస్ ఎలక్ట్రానిక్ నోరు, ఎలక్ట్రానిక్ ముక్కు మిషన్లను 3.5 కోట్ల రూపాయల వ్యయంతో సమకూర్చబోతున్నామని పేర్కొన్నారు. నెయ్యి నాణ్యతలో అత్యంత సూక్ష్మ స్థాయిలో లోపం ఉన్న ఈ టంగ్ అండ్ ఈ నోస్ యంత్రాలు పసిగడతాయని తెలియజేశారు. ఇవి అందుబాటులోకి తెచ్చేందుకు మే వరకు సమయం పట్టే అవకాశం ఉందని సూత్రప్రాయంగా మంత్రి సత్యకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో 100% ప్రకృతి వ్యవసాయం జరిగేలా చేసి దేశానికి ఆదర్శవంతంగా నిలిచేలా కృషి చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా జిల్లాలో ప్రకృతి సేద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సారథ్యంలో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మిద్దె పంటలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రతి మండలంలోనూ కేశినేని ఫౌండేషన్ ద్వారా సేంద్రియ వ్యవసాయంపై సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. నేల ఆరోగ్యం, రైతు శ్రేయస్సు, సమాజ శ్రేయస్సుకు, భావితరాల బంగారు భవిష్యత్తుకు కీలక మార్గమైన ప్రకృతి సేద్యం, ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి సేంద్రియ సాగును ఒక ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, రైతు సాధికార సంస్థ, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయస్ ఫార్మర్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవ్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఔత్సాహిక రైతులు ఇలా ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగును ముందుకు తీసుకెళ్లడంలో తమ వంతు భాగస్వామ్యం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. దేశీయ గో ఉత్పత్తుల కేంద్రం, రైతు సాధికార సంస్థ, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, బయో ఇన్పుట్స్, PRITHU, వన్ ఎర్త్ వన్ లైఫ్ టెర్రస్ గార్డెన్, సాయి శ్రీనివాస్ గోశాల, స్వయం సహాయక సంఘాల ఆర్గానిక్ ఉత్పత్తులు, దేశవాళీ వంగడాలు, ఆరోగ్యవనం తదితర స్టాళ్లు ఏర్పాటు చేసి ఆర్గానిక్ సాగుతో పాటు ఉత్పత్తుల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రభాల్ తోమర్ కిసాన్ లెడ్జర్, ఆశాకిరణ్ అమరావతి ఆర్గానిక్, రఘురాం భూమి ఆర్గానిక్ తదితర ప్రకృతి సేద్యం ఉత్పత్తుల రంగ నిపుణులు మార్కెట్ లింకేజీలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ఆర్గానిక్ రైతోత్సవం ఓ వినూత్న విజ్ఞానదాయక కార్యక్రమమని పేర్కొన్నారు. త్వరలో ప్రతి మండలంలోనూ కేశినేని ఫౌండేషన్ ద్వారా సేంద్రియ వ్యవసాయంపై సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. ఒక్కో మండలంలో 3 రోజుల పాటు జరిగే సదస్సులో నిపుణుల భాగస్వామ్యంతో ప్రకృతి సేద్యంలో అత్యుత్తమ విధానాలపై అవగాహన కల్పిస్తామన్నారు. 225 రోజుల పాటు ఈ సదస్సుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవదూత్ మాట్లాడుతూ అన్నదాతలకు, వినియోగదారులకు మధ్య వారధిగా ప్రభుత్వం సేవలందిస్తోందని, ప్రకృతి సేద్యంపై అపోహలు తొలగించి రైతులకు మంచి ఆదాయాలు వచ్చేలా, వినియోగదారులకు నాణ్యమైన ప్రకృతి ఉత్పత్తులు లభించేలా సర్టిఫికేషన్ సేవలు అందిస్తున్నట్లు తెలియజేశారు. 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు ప్రకృతి సేద్యం కూడా కీలక అంశమని పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్ర సాకారానికి ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులు అవసరమని, ఇందుకు ప్రకృతి సేద్యం ముఖ్యమన్నారు. మనం ఆర్గానిక్ పండించమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా ఇవ్వాలి. ఈ చాలా ఇవ్వాల్సిన దాంట్లో మెన్యూర్ దొరకడం కాడి నుంచి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి మీద మీరు ఈ సదస్సుతో పాటు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంత ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇక్కడ అవేర్నెస్ ఉన్న పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా వీటిని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. పీడీ డ్రోమో కానీ, పీడీ ఆర్గానిక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ,
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, న్యాచురల్ ఫార్మింగ్ డిపార్ట్మెంట్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ ప్రతినిత్యం నేను ఏదో మీటింగ్కి ఆఫీసుకి పిలుస్తూనే ఉంటాను. చిరాకు పడకుండా కూడా ఎంతో బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్లో కాస్ట్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, ఈల్డ్ తక్కువగా ఉంటుంది అనేటటువంటి అపోహల్ని పటాపంచలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి రైతులు, ముఖ్యంగా 650 ఎకరాలు ప్రకృతి సేద్యం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఎఫ్పిఓగా అత్తలూరి ఆర్గానిక్ ఫార్మింగ్కి కనెక్ట్ అయ్యారో 650 మందిలో కూడా 90% ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, లెస్ దాన్ 1 ఎకర్ ఉన్నటువంటి వాళ్ళు దానిలో మిళితమై అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి ఉదాహరణని మేము చూసిన తర్వాత దాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని మేము సమీక్షలు నిర్వహించడం జరిగింది. ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు చాలా వెనుకబడిన ప్రాంతాలుగా కనపడుతున్నటువంటి అరకు, పాడేరు లాంటి ప్రాంతాల్లో చాలా గరిష్ట స్థాయిలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతూ ఉంది. అట్లాగే ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ దగ్గర మొబైల్ వ్యాన్స్ కూడా ఆర్గానిక్ ఫుడ్ని తీసుకొని క్యూఆర్ కోడ్తో మీ దగ్గరికి వస్తాయి. అప్పుడు మీరు తెల్లారగానే ఏదో ఒకటి కొనుక్కోవడం కాకుండా ఆర్గానిక్ ఫుడ్ని అతడిగా కొనుక్కోవచ్చు. ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే రైతుల దగ్గర నుంచి ఈ శ్రేయస్ మీడియా వాళ్ళ ద్వారానే వాళ్ళు వెళ్ళి రైతులతో గిట్టుబాటు ధరకి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసి మీ దగ్గర తీసుకొస్తారు. మధ్యలో క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రైస్ మరీ ఎస్కలేషన్ కాకుండా రైతుకి ఎంత అమౌంట్ ఇస్తారో అంతకన్నా కొంచెం ఎక్కువ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ దాంట్లో పెట్టేసి కన్స్యూమర్స్కి అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా పండించే రైతుకి కూడా బెనిఫిట్. నిశ్చల జీవనశైలి, ధూమపానం, మధుమేహం, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు రావడానికి ప్రధాన కారణమని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఏ పూర్ణానంద్ తెలిపారు. వైద్యులు కాని వారు సామాజిక మాధ్యమాల్లో రకరకాల సలహాలు ఇస్తున్నారని, దీంతో ఏది చేయాలి, ఏది చేయకూడదనే సందిగ్ధత ప్రజల్లో నెలకొందన్నారు. శాస్త్రపరంగా ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలియడం లేదన్నారు. వైద్య శాస్త్రం ఏం చెబుతోంది, దాన్ని జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనేది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సదస్సును నిర్వహించామన్నారు. యువతతో సహా పెరుగుతున్న గుండె జబ్బులు కారణాలు, నివారణ మార్గాలు అంశంపై ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మోడరేటర్గా డాక్టర్ మాకినేని కిరణ్ వ్యవహరించగా, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఏ పూర్ణానంద్ గుండె వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న గుండె జబ్బుల గురించి సరైన అవగాహనతో ముందుకు వెళ్లాలని, ప్రజలను ముఖ్యంగా యువతను జాగరూకత చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు, ధూమపానం, జీవన శైలిలో వస్తున్న మార్పులు గుండెపోటుకు కారణాలు అని అన్నారు. వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ పద్ధతుల గురించి ప్రజలకు అర్థమయ్యేలా, ఉపయోగపడేలా సదస్సు ఏర్పాటు చేశారన్నారు. వైద్యులు కాని వారు సామాజిక మాధ్యమాల్లో రకరకాల సలహాలు ఇస్తున్నారని, దీంతో ఏది చేయాలి, ఏది చేయకూడదనే సందిగ్ధత ప్రజల్లో నెలకొందన్నారు. శాస్త్రపరంగా ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రజలకు తెలియడం లేదన్నారు. వైద్య శాస్త్రం ఏం చెబుతుంది, దాన్ని జీవితంలో ఎలా అన్వయించుకోవాలి అనేది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సదస్సును నిర్వహించాలన్నారు. గుండె జబ్బుల నివారణ, వాటి కారణాలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో నుంచి మధ్య వయస్కుల్లో దాకా యువతలో కూడా వస్తున్నాయి. ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, అసలు వీటి కారణాలు ఏంటి అనేది ప్రతి వాళ్ళు టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. ఇవి ఇప్పుడే వస్తున్నాయా, లేకపోతే ఇంతమంది కూడా ఇట్లాంటి గుండె జబ్బులు వచ్చేవా, లేకపోతే ఇది ఈ కాలంలోనే పెరిగినాయా? ఇవి ఏమన్నా కరోనా వ్యాక్సిన్కి సంబంధించిన జబ్బులు అనేవి చాలామందిలో కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి. వీటికి తోడు రోజు మనం ఇన్స్టాగ్రామ్లో, తర్వాత ఫేస్బుక్లో చూసే రీల్స్లలో 30 సెకండ్లు 20 సెకండ్లలో కొంత జ్ఞానం మనకి ప్రసాదించాలని చూసే డాక్టర్లు, లేకపోతే డాక్టర్లు కాని వాళ్ళందరూ వాళ్ళకి తోచిన అభిప్రాయాలు శాస్త్రానికి సంబంధం లేకుండా ఇవ్వటం జరుగుతుంది. సో ఈ 20 సెకండ్లు 30 సెకండ్లు రీల్స్ జ్ఞానం వల్ల ఏంటంటే మనకి తెలియాల్సిన దానికంటే కూడా ఎక్కువ కన్ఫ్యూజన్ ఎక్కువయ్యి, ఒక విధమైన భయము లేదా ఒక సరైన అవగాహన లేకపోవటం వల్ల ఇదేముందిలే పెద్ద, ఇది ఇబ్బంది కాదు అనే ఉద్దేశం ఒకటి ఉంది. తర్వాత చాలామంది డాక్టర్లు కానీ, హాస్పిటల్స్ కానీ గుండె జబ్బులు వైద్యం చాలా ఈజీ, ఇది ఇలా వచ్చేస్తే ఇలా చేసేస్తే రేపు పొద్దున్న లేసేసి నడిచి తిరుగుతారు అనే అదొక అపోహ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది.
శాసన మండలి సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రవర్తన అత్యంత అమానుషంగా ఉందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఫోటోలను రాజకీయ నిరసనలకు వాడుకోవడం, సభలోకి తీసుకురావడం హిందూ ధర్మంపై దాడి చేయడమేనని ధ్వజమెత్తారు. దైవభక్తి, పాపభీతి లేని వైఎస్ఆర్సీపీ నాయకులు తక్షణమే శ్రీవారికి క్షమాపణ చెప్పాలని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో నూతన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా టీడీపీ అధ్యక్షులు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్, వెనికండ్ల రాము, వర్ల కుమార్ రాజా శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం కోసం నిర్మిస్తున్న కార్యాలయానికి తన వంతు సహకారంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. భూమి పూజ అనంతరం మచిలీపట్నం జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో యార్లగడ్డ మాట్లాడుతూ, శాసన మండలి సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రవర్తన అత్యంత అమానుషంగా ఉందని మండిపడ్డారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఫోటోలను రాజకీయ నిరసనలకు వాడుకోవడం, సభలోకి తీసుకురావడం హిందూ ధర్మంపై దాడి చేయడమేనని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఎమ్మెల్సీలు ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడ్డారని, ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీని అపవిత్రం చేయడమే కాకుండా లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి మహా అపరాధానికి పాల్పడ్డారని విమర్శించారు. గతేళ్లలో ఒంగోలు జాతి పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ స్వయంగా గోశాలలను అభివృద్ధి చేసి దేశవాళీ ఆవుల ద్వారా నెయ్యిని సేకరిస్తే భవిష్యత్తులో బయట వ్యక్తులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని సూచించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, అంతరించిపోతున్న ఒంగోలు జాతి గోవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దైవభక్తి, పాపభీతి లేని వైఎస్ఆర్సీపీ నాయకులు తక్షణమే శ్రీవారికి క్షమాపణ చెప్పాలని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు. దేవదేవుడికి నెయ్యి ఉంటుంది, ఆయన లడ్డూలు తయారు చేయడానికి బయట ఆధారపడాల్సిన అవసరం ఉండదు. 2, అంతరించిపోతున్న గోజాతి కూడా మళ్ళీ పూర్వవైపు సంతరించుకుంటుంది. లక్షల్లో ఉన్న యానిమల్స్ ఇవాళ ఒంగోలు జాతి దేశవాళీ నాటవులు అయితే 1000-2000 లోపు పడిపోయిన పరిస్థితి. ఇంకెక్కువ రోజులు వెయిట్ చేస్తే ప్రభుత్వం ఏ రకమైన స్పందన ఇవ్వకుండా ప్రభుత్వం దీనికి విట్నెస్గా ఉంటే రాబోయే 4-5 సంవత్సరాల్లో ఇక ఒంగోలు జాతి ఆవంటే ఫోటోలు చూపించాల్సిన పరిస్థితులు వస్తాయి. నేను మొన్న అంతకుముందు ఒంగోలు ఎట్ల పందేలు ₹1,00,000 ప్రైజ్ ఇచ్చి పెట్టాం, 3 సార్లు పెట్టాను. అలాగే ఒంగోలు జాతి అంతరించిపోతుందని 3 సార్లు ఒంగోలు జాతి ఆవులు అందాల పోటీలు పెట్టారు. 2019లో గన్నవరంలో పెట్టినప్పుడు బాగానే వచ్చినాయి, 2021లో విజయవాడలో పెట్టిన బాగానే వచ్చాయి. కానీ మొన్న గన్నవరంలో సంక్రాంతికి పెడితే 70 ఆవులు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు చాలా మంది తిరుపతిలో పెడుతున్నారు, రేపు కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా పెడుతున్నారు. ఇలా రాబోయే కాలంలో పశువులను ఆదరిస్తాకి ఇలాంటి పోటీలు కూడా ఏర్పాటు చేస్తుందిగా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అసలు మీరు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకునే ధైర్యం మీకు ఉండి ఉండదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి కన్నా వెంకటేశ్వర స్వామి చాలా అబో అనే విషయాన్ని మీరు గుర్తిస్తే, పాపభీతి దైవభక్తి లేనప్పుడు చేసే పనులు తప్పి, పాపభీతి ఉన్నా దైవభక్తి ఉన్నా ఎవడో నరమానవుడు చేయని పని మీరు చేశారు. తక్షణం మీరు స్వామివారికి క్షమాపణ చెప్పాల్సిన. పెరుగుతున్న ధరల నేపథ్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ హెల్పర్లకు గౌరవ వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని లేదా హెల్త్ కార్డులు అందించాలని ఆమె కోరారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం మార్చి 2న విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 2న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ను గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో యూనియన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంగన్వాడీల గౌరవ వేతనాలు పెంచాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు ప్రాజెక్ట్ జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టి మార్చి 2న ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న మినీ వర్కర్ల అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని వారిని మెయిన్ సెంటర్లలో వర్కర్లుగా ప్రమోట్ చేయాలని, అలాగే 164 పెండింగ్ సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బందికి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నేతలు హెచ్చరించారు. అందుకని ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు
చాలా రాష్ట్రాల కన్నా సమర్థంగా మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మన పక్కనే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు అదనంగా వేతనాలు ఇస్తూ ఉన్నారు, తమిళనాడులో అదనంగా వేతనాలు ఇస్తున్నారు, కర్ణాటకలో అదనంగా వేతనాలు ఇస్తూ ఉన్నారు, కేరళలో అదనంగా వేతనాలు ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం చాలా అతి తక్కువ వేతనాలు ఇస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలు అంగీకరించరు, వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మా పోరాటాన్ని దశల వారీగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా సమస్యలు మహాధర్నా నిర్వహిస్తున్నాము. మా సమస్యలు ఈ మార్చి 2వ తేదీ లోపల పరిష్కరించాలి. లేని పక్షంలో దశల వారీ ఆందోళనకు పిలిపించి తర్వాత పూర్తి స్థాయిలో సమ్మెలో వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు, శాఖ మంత్రి వర్యులకు, శాఖ అధికారులకు విన్నవిస్తున్నాము. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని గతంలో ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 27న విజయవాడలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న విజయవాడ ధర్నా చౌక్లో భారీ నిరసన చేపట్టనున్నట్లు పీడీఎస్యూ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె భాస్కర్, ఐ రాజేష్ గౌడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, ఇటీవల విడుదల చేసిన 1,200 కోట్ల రూపాయలు ఏమాత్రం సరిపోవని విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉన్నత విద్యకు కేవలం 0.77% నిధులే కేటాయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేస్తానని గతంలో ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 4,200 పోస్టులను భర్తీ చేయాలని, విద్యారంగానికి బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ధర్నాలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యువగలం పాదయాత్రలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో జీవో నెంబర్ 77 రద్దు చేస్తానని చెప్పారు. ఈరోజు 19 నెలలు అవుతా ఉన్నది. ఈరోజు జీవో నెంబర్ 77ను రద్దు చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు నారా లోకేష్ గారు ఉన్నారు. వీటన్నిటిపైన తక్షణమే స్పందించాలి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించాలి. లేని పక్షంలో ఈ నెల 27వ తేదీన జరిగినటువంటి ధర్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ప్రధానంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి ఈ నెల 27వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క ధర్నాకి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి పీడీఎస్సీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2019 నుంచి సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులకు తగిన గుర్తింపు లభించడం లేదని టౌన్ ప్లానింగ్ అఫీషియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ సవరించి ఖాళీగా ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో తమకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీల రాష్ట్ర స్థాయి ప్రథమ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ టెక్నికల్ ఆఫీషియల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉండడం అభినందనీయమన్నారు. ఉన్నత విద్యావంతులైన సచివాలయ ఉద్యోగులపై అధికారుల్లో ఉన్న కొన్ని అపోహలను తొలగించుకోవాలని, వృత్తిపరమైన శిక్షణ లేకపోయినా క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం టౌన్ ప్లానింగ్ అఫీషియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్, డ్రాఫ్ట్స్మెన్, జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులను అర్హులైన వార్డ్ ప్లానింగ్ సెక్రటరీలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వీరు ఇన్ఛార్జ్ బాధ్యతలతో ఇబ్బందులు పడుతున్నారని, వీరికి స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ కల్పించాలని కోరారు. అసోసియేషన్ ప్రతినిధి నవీన్ కుమార్ మాట్లాడుతూ గత 6.5 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఎలాంటి పదోన్నతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీస్ రూల్స్ సవరించి ఖాళీగా ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులో తమకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మనం సచివాలయాలు గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తే ఆ సచివాలయాలు ఉద్యోగులు నిర్వహించడానికి మనల్ని తీసుకున్నారు గ్రామ సచివాలయంలో. అంటే ఒకప్పుడు
ఆ గ్రామంలో ఒక కరణము ఒక మున్సిపు వీళ్ళిద్దరే కదా ఉండేది. మనం గతం చరిత్రలు తెచ్చుకోండి, వాళ్ళిద్దరు చేసే పని అంతే కదా. అప్పుడు గ్రామాలు అంతేనా మనం పూర్వం మనకు తెలిసింది. వాళ్ళిద్దరు చేసే పని ఇప్పుడు ఎంతమందిని పెట్టామో చూడండి. అంటే ఏ పని చేయటానికి పంచాయతీ విధులు నిర్వహించడానికి ఒక పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ విధులు నిర్వహించడానికి ఒక రెవెన్యూ సెక్రటరీ, లేకపోతే ఇంజనీరింగ్ వ్యవహారాలు అంటే ఒక ఇంజనీరింగ్ సెక్రటరీ, ఇలా ఎవరికి ఒక ఏఎన్ఎం లేకపోతే ఇంకొకరు ఇట్లా పెట్టాలని చెప్పి ఉద్దేశంతో పెట్టారు. పెట్టినప్పుడు అంటే గ్రామ స్థాయిలో పట్టు సంపాదించి నారాయణ గారి దృష్టిలో ఉంది కనుక సార్ ఎప్పుడు కూడాను మాకు మేము బిల్డింగ్ ఇన్స్పెక్టర్, టీపీఓలు, టీపీఎస్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఏ ప్రమోషన్ కోసం మేము వెళ్ళినా ఆయన ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు. ప్రమోషన్ విషయంలో అంటే ఇమీడియట్గా డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పి ఇదేదో ఉంది ఫైల్ నా దగ్గరికి వచ్చేటట్టు చూడండి అని చెప్తారు. అంత పాజిటివ్గా ఉండే మినిస్టర్ గారు మాకు ఉండడం మాకెంత ఆనందమో వీళ్ళకి కూడా ఫ్యూచర్లో మా తరపున మేము పెద్దలు నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఇది సక్సెస్ఫుల్గా మేము సాధించుకోగలుగుతామని నా యొక్క పూర్తి ప్రగాఢ విశ్వాసం. మాకు దీనికి తోడు ఏపీజేఎస్ అమరావతి చైర్మన్గా ఉన్న బొప్పరాజు గారు కూడా సహకారం ఉండడం వలన గవర్నమెంట్లో అదర్ డిపార్ట్మెంట్స్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా పెద్దలు పరిష్కరిస్తారని ఈ సందర్భంగా. సో క్వాలిఫైడ్ ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, అందులో భాగంగా మేము అడుగుతున్నాం. సో మాకు ఉండాల్సిన ఇవన్నీ ఇవ్వండి అని చెప్పేసి అదొకటి. తర్వాత నెక్స్ట్ సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ చేయమని అడుగుతున్నాం. ప్రమోషన్ ఛానల్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఒక సర్వీస్ రూల్స్ చాలా క్లారిటీగా ఉండాలి. ఆ రూల్స్ అన్నిటినీ కొంచెం అమెండ్మెంట్ చేసేసి సో మాకు ఆ ప్రమోషన్ ఛానల్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వాలనేది కోరుకుంటున్నాం. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సర్వోత్తమ గ్రంథాలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అనేక మంది ఈ పుస్తక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకుని తీసుకువెళ్లారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం సర్వోత్తమ గ్రంథాలయాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వేలాది పుస్తకాలను గ్రంథాలయంలో ప్రదర్శనగా ఏర్పాటు చేసి సందర్శకులు తమకు నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకుని తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పించారు. సాధారణ గ్రంథాలతో పాటు తత్వశాస్త్రం, మతాలు, నవలలు, ఆధ్యాత్మిక, సాంఘిక, బాల సాహిత్యాలు, వ్యక్తిత్వ వికాసం, చరిత్ర, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, ఇంజనీరింగ్, మెడికల్ సైన్స్, పాఠశాలల, కళాశాలల విద్యార్థుల పాఠ్య గ్రంథాలు, వివిధ విద్యాసంస్థల స్టడీ మెటీరియల్స్తో పాటు వివిధ విజయాలకు చెందిన 35,000కు పైగా పుస్తకాలు ప్రదర్శనలో ఉంచారు. నేడు ఆదివారం కావడంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు, వివిధ విద్యాసంస్థల వారు తరలివచ్చారు. మహిళలతో పాటు విద్యార్థులు ఈ కార్యక్రమానికి అధికంగా రావడంతో నిన్న, ఈ రోజు కలిపి సుమారు 5,000కు పైగా పౌరులు ఈ ప్రదర్శన తిలకించి వేలాది పుస్తకాలు తీసుకెళ్లారు. ఈసారి ఇంజనీరింగ్ విద్యార్థుల పాఠ్య గ్రంథాలు, వివిధ విద్యాసంస్థల స్టడీ మెటీరియల్స్ ఎక్కడ దొరకని, ప్రస్తుతం ముద్రణలోని లేని పుస్తకాలు తమకు లభించాయని సందర్శకులు ఆనందం వ్యక్తం చేశారు. గత 9 సంవత్సరాలుగా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పుస్తక పఠనాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి డాక్టర్ రావి శారద తెలియజేశారు. పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి 1979వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల 2వ ఆత్మీయ కలయిక ఉత్సాహభరితంగా సాగింది. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా ఒక చోట కలుసుకున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, యోగక్షేమాలు తెలుసుకుంటూ, పాఠశాల రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ఆనందంగా గడిపారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన హైస్కూల్కు ఏదో ఒక మంచి పని చేయాలని నిర్ణయించారు. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాలకు ₹1,00,000 విరాళం ఇచ్చిన పూర్వ విద్యార్థి పాలపతి శ్రీనివాస్ ముత్తుని సత్కరించారు. పటమటలోని కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి 1979వ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ద్వితీయ ఆత్మీయ కలయిక విజయవాడ పటమట ఫన్ టైమ్స్ క్లబ్లో జరిగింది. నగరంతో పాటు ఉమ్మడి ఆంధ్ర, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సుమారు 50 మంది ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల రోజులను గుర్తు తెచ్చుకున్నారు. 47 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్లిపోయి పాఠశాల విద్యార్థులుగా వారు సరదాగా గడిపిన రోజులు, చేసిన అల్లరి, చదువు చెప్పిన ఉపాధ్యాయులను గుర్తు తెచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవాలని, తమకు విద్యాబుద్ధులు నేర్పిన హైస్కూల్కు ఏదో ఒకటి మంచి చేయాలని నిర్ణయించారు. సమావేశం నిర్వహణకు కృషి చేసిన వారికి, స్కూల్ అభివృద్ధికి ₹1,00,000 విరాళంగా ఇచ్చిన పాలపర్తి శ్రీనివాస్ మూర్తికి శాలువా కప్పి అభినందించారు. ఈ సందర్భంగా మాధు రామకృష్ణ మాట్లాడుతూ 1979వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 2వ ఆత్మీయ సమావేశం నగరంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశానికి హైదరాబాద్, బెంగళూరు, ఆస్ట్రేలియా,
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారని చెప్పారు. బాలేంద్ర ఈ పూర్వ విద్యార్థుల గ్రూప్ ను తొలుత ప్రారంభించారని, తర్వాత మూర్తి, మోహన్, ప్రభాకర్, జగన్ సహకారంతో ఈ గ్రూప్ లో ఇప్పటి వరకు 90 మందిని చేర్చామన్నారు. గతేడాది మూర్తి పాఠశాల కోసమని 1 లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారని, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చెక్కు రూపంలో అందజేశామన్నారు. ప్రతి సంవత్సరం ఈ సమావేశాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. పాలపర్తి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ తాను తల్లిదండ్రుల పేరు మీద 1 లక్ష రూపాయలు విరాళం ఇచ్చానని చెప్పారు. మిగిలిన వాళ్లు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సమావేశంలో పాల్గొనడం ద్వారా తమ బాల్య స్మృతులు గుర్తుకు వచ్చాయని చెప్పారు. పాఠశాల ఎంతో మంచి విలువలను నేర్పించింది. వాటిని తమ పిల్లలకు నేర్పించి వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి దోహదపడ్డాయన్నారు. నేనే మా స్కూల్ కేబీఎస్ జెడ్పీహెచ్ స్కూల్కి 1 లక్ష రూపాయలు మా ఫాదర్ మదర్ పేరున సహాయం అందించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మా తల్లిదండ్రుల గుర్తుగా నేను ఇచ్చాను. అలాగే నేను చిన్న జీతం అయినప్పటికీ ఇలా ఇవ్వగలిగాను. నన్ను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే, నన్ను చూసి ఇంకా పెద్ద ఇన్కమ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మనం చదువుకున్న స్కూల్కి, మన ఇంత స్టేటస్కి తీసుకొచ్చిన స్కూల్కి ఏదో విధంగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మీటింగ్ అరేంజ్ చేసిన రామకృష్ణ మిత్ర బృందానికి అందరికీ వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్కూల్ కోసం చెప్పి 1 లక్ష రూపాయలు డొనేషన్ అది ఇచ్చారు. అది కూడా ఈ మధ్యకాలం వెళ్ళి హెచ్ఎం గారికి ఆ చెక్ రూపంలో 1 లక్ష రూపాయలు ఇచ్చాము. అది అసెంబ్లీలో ప్రకటించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి హెచ్ఎం గారు చెప్పారు. అది బహుశా అనుకుంటాం వచ్చే వారంలో అది కార్యరూపం దాల్చి స్కూల్ అసెంబ్లీలో అది అనౌన్స్ చేస్తామని చెప్పారు. యలమంచిలి రవి గారి ఆధ్వర్యంలో అది జరుగుతుందని చెప్పి హెచ్ఎం గారు చెప్పారు. అది కూడా వచ్చే వారంలో జరుగుతుంది. తర్వాత ఇంకా కొంతమంది ఔత్సాహికులు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మన స్కూల్కి ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైనా ముందుకు వచ్చి దాతల నుండి ముందుకు ఇస్తే అది కూడా స్కూల్కి వచ్చి ఇచ్చేట్లు ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. వాళ్ళ బాల్య స్మృతులన్నీ కూడా గుర్తెచ్చుకొని కూడా అందరూ చాలా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ప్లస్ మా స్కూలుకు కూడా మేము ఏదన్నా ఒక మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో సంకల్పం కూడా ఉంది మా యూనియన్కి కూడా, మా బ్యాచ్కి కూడా. సో ఏంటి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు కొంచెం ముందు చేసుకొని ఇటువంటి యూనియన్లు ఇంకోసారి పెట్టుకొని చాలా ముందుకెళ్ళాలనుకుంటున్నాం. మా స్కూల్లో మేము నేర్చుకున్నదే మా పిల్లలకు కూడా నేర్పి వాళ్ళు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చేటట్టు మేము చేసుకున్నాము. మా బ్యాచ్లోనే మూర్తి గారు మా స్కూల్ తరఫున వాళ్ళ పేరెంట్స్కి గుర్తుగా మా స్కూల్కి ఒక 1 lakh డొనేట్ చేశారు. అది కూడా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మేము కూడా అందరం కలిసి ఏదో ఒకటి మా స్కూల్కి చేయాలనుకుంటున్నాము. మా స్కూల్లో మాకు నేర్పిన విలువలే మాకిప్పుడు మా పిల్లలకి నేర్పడానికి కూడా చాలా ఉపయోగపడ్డాయి. ఈ రెండోసారి కూడా కలవటం కూడా చాలా సంతోషం. నేను సెకండ్ ఇయర్ అండి ఇది కలుసుకోవడం. మా ఫ్రెండ్ నేనే రమ్మని ఫోన్ చేస్తాను. బెంగళూరులో ఉంటుంది. బాగా బిజీ అనమాట. సంగీతం టీచర్ మా కోసమనే వచ్చిందండి. చక్కగా అందరం ఇది రెండోసారి కలుసుకోవడం. ఇంకా చాలామంది మిస్ అయ్యారు కానీ మళ్ళీ కలుసుకోవాలని చూస్తున్నాం. 3rd year అయినా సరే బాగా ఎక్కువ మంది వస్తారు. ఇదంతా ఈ ప్రోత్సాహం అంతా రామకృష్ణ గారిది. నేను బెంగళూరు నుంచి వచ్చానండి. మేము స్కూల్ మేట్స్ ఎప్పుడో కలుసుకున్నాం. మళ్ళీ అందరూ ఒకసారి కలుసుకొని మెమరీ అవన్నీ పాత జ్ఞాపకాలన్నీ ఒకసారి మాట్లాడుకుని నెమరేసుకుని అది ఎంజాయ్ చేద్దామని లాస్ట్ ఇయర్ రాలేకపోయాను. సరే మా ఫ్రెండ్స్లో కొంతమంది మేమిద్దరం బాగా క్లోజ్, మేమిద్దరం బాగా టచ్లోనే ఉంటాం. సో తతిమా వాళ్ళు కూడా అందరినీ కలిసినట్టు ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చని వచ్చాను. ఆధునిక విద్య ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ఘనత స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్కు దక్కుతుందని వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మీర్ హుస్సేన్ తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో చదువు అందించారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు 15,000 రూపాయలు ఇస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధపు హామీలిచ్చి మోసగించిందని ధ్వజమెత్తారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పార్టీ నాయకులు, మైనార్టీ నాయకులు పుష్పమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మీర్ హుస్సేన్ దేశంలో
తొలి విద్యాశాఖ మంత్రిగా ఆధునిక విద్య తీసుకురావడానికి అబుల్ కలాం ఆజాద్ ఎనలేని కృషి చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయనను ఆదర్శంగా తీసుకుని వైసీపీ హయాంలో నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేశారని, ఇంగ్లీష్ మీడియం అమలు చేయడంతో పాటు అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి పేద విద్యార్థికి అందించారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు 15,000 రూపాయలు ఇస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి మోసగించిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు డాక్టర్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. నేటిక్కడ భారతదేశంలో ఉన్న ఏ ప్రభుత్వాలైనా కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ ఉన్న ప్రభుత్వాలు కూడా ఇవాళ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ సవరణల ద్వారా ఏదైతే ముస్లింలకి రక్షణగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన నాయకుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, భారతదేశంలో ఏ ప్రభుత్వాలైనా సరే ఆయన్ని అనుసరించడం జరుగుతుంది. రానున్న కాలంలో కూడా ఇప్పుడున్న యువత ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని. సర్ సివి రామన్ అకాడమీ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులకు సన్మాన కార్యక్రమం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ చాముండేశ్వరి మహర్షి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి పురస్కారాలు అందజేసి సత్కరించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్ సివి రామన్ అకాడమీ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నిపుణులకు పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన కోలాటం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం వివిధ రంగాల్లోని నిపుణులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి మాట్లాడుతూ సర్ సివి రామన్ అకాడమీ రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం ద్వారా అన్ని రంగాల్లో నిష్ణాతులైన వారికి మరింత ప్రోత్సాహకరంగా అవార్డులు, ఉగాది సంబరాలు జరుపుకోవడం, దానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు. అవార్డులు పొందిన వారు మరింత బాధ్యతగా ముందుకు వెళ్లి మరిన్ని అవార్డులు పొందడానికి అర్హతలను పెంచుకోవాలన్నారు. బిరుదులను సార్థకం చేసుకునేందుకు ముందుకు వెళ్లాలన్నారు. శంభో స్వయంభో కార్యక్రమం అత్యద్భుతంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శివరాత్రి రోజున నిర్వహించామని, దానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ మాట్లాడుతూ అవార్డుల కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాపకృత్యాలతో మలినమైన సమయంలో శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి పాద స్పర్శ కానీ, మాటలు కానీ కావాలన్నారు. అటువంటి పెద్దలను గౌరవించుకోవడం మన సంస్కృతి సాంప్రదాయమని తెలియజేశారు. అటు అన్ని రంగాల్లోనూ నిష్ణాతులైన వారికి మరింత ప్రోత్సాహకరంగా సర్ సివి రామన్ అకాడమీ అవార్డుల సంబరాలు, ఉగాది సంబరాలు జరుపుకోవటం దానికి మేము హాజరవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ అవార్డ్స్ తీసుకున్న వారందరూ కూడా మరింత బాధ్యతగా ముందుకు వెళ్ళాలని, మరిన్ని అవార్డులు తీసుకోవడానికి మీ అందరూ మీ యొక్క అర్హతలను పెంచుకోవాలని కోరుకుంటూ, మీకు ఒక బిరుదు వస్తుంది కాబట్టి ఆ బిరుదును సార్థక చేసుకునే క్రమంలో మీరందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, శంభో స్వయంభో కార్యక్రమం అత్యద్భుతంగా మేము హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరిపించడం జరిగింది. శివరాత్రికి వచ్చిన భక్తులందరికీ, అలాగే మీడియాకు, అలాగే పోలీసు రక్షణ వ్యవస్థకు, అలాగే గవర్నమెంట్కి సంబంధించి అన్ని వసతులు మాకు కల్పించినందుకు ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శుభం భవతుమే సదాశుభం. ఈ యొక్క పాప కృత్యాలతోటి మలినమైపోతున్న ఈ సమయంలో ఇలాంటి వారి పాత స్పర్శ కానీ, వీరి మాటలు కానీ, మాటలే ఆశీర్వాదాలుగా మనం తీసుకోవాలో ఖచ్చితంగా చెప్పాలంటే ఒక వైబ్రేషన్ అటువంటి వాటితో మాట్లాడుతుంటే జరుగుతుంటుంది. ఎప్పుడైతే మనకు అలాంటి వైబ్రేషన్ జరిగిందో అదే మనకు సెలబ్రేషన్ అవుతుంది. అటువంటి పెద్దల్ని గౌరవించుకోవటం మన బాధ్యత, మన సంస్కృతి, మన సాంప్రదాయం కూడా. ఇటువంటి వారితోటి భగవంతుని యొక్క ఆశీర్వచనాలు, భగవంతుడు అన్ని చోట్ల ఉండడండి. భగవంతుడు కొంతమంది నియమించి తద్వారా మనకి జ్ఞానోదయాన్ని కానీ, లేకపోతే భక్తిభావాన్ని కానీ, ప్రేమాభిమానాన్ని కానీ పంచడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి స్వామీజీల్లో వీరొకరని చెప్పి శ్రీకృష్ణ స్వామి యొక్క పాదాలకు నమస్కరిస్తూ నమస్కారం. తిరుమలలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ఐసీఏఐ అధ్యక్షులు సిఏ.డి. ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సమాజ సేవను సుస్థిరతతో అనుసంధానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో తిరుమలకు కూరగాయల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ లబ్బిపేటలోని హోటల్ జిఆర్టీ గ్రాండ్ వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీఏఐ అధ్యక్షులు సిఏ.డి. ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం జెండా ఊపి కూరగాయల లారీని ప్రారంభించారు. సమాజ సేవను సుస్థిరతతో అనుసంధానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. సమాజ హితార్థం ఇటువంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని
సభ్యులకు ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని సీఏ జయంత్ ఉప్పులూరి చైర్మన్, సీఏ ముప్పాల సుబ్బారావు, ఎక్స్ అఫీషియో చైర్మన్ SIRC CA వేమూరు వీరపవన్ కుమార్ కార్యదర్శి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. Made an announcement. This is our desire to contribute for this. You will not believe, within 2 minutes, we have got substantial contribution to send this vegetable to Tirumala Tirupati Devasthanam. This is a great initiative of the Vijayawada branch. I am sure this initiative will continue further. And because so much of demand is there for all the chartered accountants, they would like to contribute much more. This is only a beginning. This is second lorry which is going, and we will continue to see that. We will also have a respectable number of 100 lorries will send to the entire Andhra Pradesh from different branches of ICI. This is the happiest moment for us. And my profession ఈ రోజు ఈ తారాస్థాయి ఎదిగి వీఆర్ ద లార్జెస్ట్ అకౌంటింగ్ బాడీ ఎంటైర్ వరల్డ్కి వెళ్ళిందంటే అది శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో అయింది. దానికి వచ్చేసి మీరు ఇచ్చేది చాలా చిన్న ఉడతాభక్తిగా దీన్ని ఇస్తున్నాము. దిస్ విల్ కంటిన్యూ టు బి డన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ శివారు నున్న గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా విజయ గణపతి స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వ్యాపారస్తులు ఈ ప్రతిష్టా మహోత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. విజయ గణపతి విగ్రహానికి 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా హోల్సేల్ మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడు భక్తుల దుర్గారావు తెలిపారు. నున్న గ్రామంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ నిర్మాణం కొనసాగుతుంది. ఇందులో భాగంగా మార్కెట్ ప్రాంగణంలో నూతనంగా విజయ గణపతి ఆలయాన్ని నిర్మించారు. నూతనంగా ప్రతిష్ఠించిన విజయ గణపతి విగ్రహానికి 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. 3 రోజుల పాటు హోమాలు, ప్రత్యేక ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి అర్చనలు నిర్వహించి అనంతరం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ గౌరవ అధ్యక్షుడు బత్తుల దుర్గారావు, కార్యదర్శి బడేటి ధర్మారావు మాట్లాడుతూ వ్యాపారస్తుల సహాయ సహకారాలతో వినాయకుని మందిరం ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలియజేశారు. విశేష సంఖ్యలో వ్యాపారస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. 3 రోజుల పాటు స్వామివారికి విశేష హోమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఉన్న ప్రాంతం భౌగోళికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిందని అన్నారు. రవాణా సౌకర్యానికి కూడా అనుకూలమైన ప్రాంతమని, హైదరాబాద్ నుంచి వచ్చేసరికి గొల్లపూడి అంబాపురం మీదుగా చేరుకోవచ్చని చెప్పారు. వైజాగ్ నుంచి వచ్చేసరికి గన్నవరం మీదుగా, చెన్నై నుంచి వచ్చేసరికి రాంవర్పాడు రింగ్ మీదుగా కేవలం 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలోనే ఈ మార్కెట్ అందుబాటులో ఉందన్నారు. అన్ని మార్గాల గుండా రవాణా సౌకర్యం ఉండడంతో ఈ ప్రాంతం రైతులకు, వ్యాపారులకు అనుకూలంగా ప్రధానమైన ప్రాంతమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ అధ్యక్షుడు సానికొమ్ము అజయ్ కుమార్, సహకార్యదర్శి దంగేటి రవికుమార్, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ప్రసాద్, సంపర ప్రసాద్, మధుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఈ నూతన మార్కెట్లో ఈరోజు అంటే 22వ తారీఖుని వినాయకుడి గుడి ఇక్కడ ప్రతిష్ట జరిగింది. ఈరోజు చాలామంది భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 3 రోజుల నుంచి కూడా హోమాలు, పూజలు అన్ని ఆశీర్వచనాలు అన్నీ జరిగినాయి. ఇక్కడ చాలా వైభవంగా జరిగింది వినాయకుడి గుడి ప్రతిష్ట. అందరూ కూడా మార్కెట్లో వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు కానీ రిటైల్ అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ వచ్చిన వారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లాభాలు కూడా ఆశించకుండా ఆ రోజు కూరగాయలు కూడా విక్రయించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మా సభ్యులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి స్వామివారు అందరిపైన ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా రైతులకు కూడా మెయిన్ రైతులు, కార్మికులు, వ్యాపారస్తులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడ ఈరోజు ఇచ్చేసి స్వామివారు ఆశీర్వాదం తీసుకొని ఉన్నారు. వారందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ ద్వారా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, సభ్యులకు, కమిటీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అత్యాధునిక దంతవైద్య సేవలను ప్రజలకు అందించేందుకు షైనీ డెంటల్ క్లినిక్ 3వ శాఖను ఆంధ్ర లయోలా కళాశాల ఎదురు రోడ్లో ఏర్పాటు చేశామని ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ బి లహరి, డాక్టర్ కిరణ్ ప్రసాద్ తెలిపారు. 14 ఏళ్లుగా దంతవైద్య సేవలను అందిస్తున్నామని, వేలాది మంది ప్రజలకు దంత చికిత్సలు చేశామని అన్నారు. షైనీ డెంటల్ క్లినిక్ 3వ బ్రాంచ్ను ఆంధ్ర లయోలా కళాశాల ఎదురు రోడ్లో సౌమ్య అపార్ట్మెంట్స్లో ఏర్పాటు చేశారు. దంత వైద్యులు, ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ బి లహరి, డాక్టర్ కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ 2012లో మాచవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద మొదటి బ్రాంచ్ని, తర్వాత
సింగ్నగర్ డాబాకోట్ల సెంటర్లో 2వ బ్రాంచ్ని ఏర్పాటు చేశామన్నారు. గత 14 సంవత్సరాలుగా విజయవాడలో అన్ని రకాల అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. 3D టెక్నాలజీ, స్కానింగ్, రూట్ కెనాల్స్, ఇంప్లాంట్స్, స్మైల్ డిజైనింగ్ అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. సంఘ సేవలు ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి దంత చికిత్సలు చేశామని అన్నారు. ఏదైతే 3D టెక్నాలజీ అవ్వండి, స్కానింగ్ అవ్వండి, రూట్ కెనాల్స్, ఇంప్లాంట్స్, స్మైల్ డిజైనింగ్ అన్ని అత్యాధునిక దంత వైద్య సేవలన్నీ మా క్లినిక్ నందు నిర్వహించబడుతున్నాయి. అదే రకంగా ప్రజల కోసం కూడా సంఘ సేవలాగా ఎన్నో ఉచిత దంత వైద్య శిబిరాలను నిర్వహించి మేము ఉచిత ట్రీట్మెంట్స్ కూడా చేయడం జరిగింది ఈ 14 ఏళ్లలో. ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని ట్రీట్మెంట్స్ చేసి మరింత సమాజానికి సేవ చేయాలనే ఒపీనియన్తో మేము ఈ క్లినిక్ అనేది 3rd బ్రాంచ్ స్టార్ట్ చేయడం అయింది. ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. మేము ఫస్ట్ బ్రాంచ్ అన్నది 2012లో మాచవరం ఆంజనేయ గుడి ఎదురుగుండా ప్రారంభించి ఉన్నాము. ఆ తర్వాత సింగ్నగర్లో ప్రారంభించి ఉన్నాము. గత 14 ఇయర్స్గా ఎన్నో ఆధునికమైన దంతవైద్యం మేము అందించి జరుగుతున్నది. ఇంకా ఈ చుట్టుపక్కల పరిసర ప్రజలకు కూడా మేము మంచి సైంటిఫిక్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాము. ఈరోజు మన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గారు శ్రీ గద్దె రామారావు గారు వచ్చి ప్రారంభించి ఉన్నారు. అందుకు మేము చాలా సంతోషించున్నాము. ఆయనకి మా తరఫున ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.